సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో 50 కోట్లకు పైగా నగదు దొరికినట్లు వచ్చిన ఆరోపణల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం సందర్భంగా జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయి అన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ 25 పేజీల తన నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఈ నివేదిక మొత్తాన్ని అనూహ్యంగా రాత్రి తన వెబ్సైట్లో సుప్రీంకోర్టు ఉంచింది. నివేదికలో అంతర్గత విచారణ ప్రక్రియ వివరాలున్నాయి. అగ్నిమాపక శాఖ ఆపరేషన్ వివరాలు, ఫోటోలు, వీడియోల్లో ఉన్నాయి. సీజీఐ రాసిన లేఖ కూడా ఉంది. ఈ నివేదికను బహిర్గతపరచడం ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉంటుంది అనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఈ పత్రాలను అప్లోడ్ చేసినట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఈ నివేదికలో గోప్యతను కాపాడటానికి పేర్లతో పాటు కొన్ని పత్రాలను తొలగించారు. ఢిల్లీ హైకోర్టు సీజే సమర్పించిన నివేదికను పరిశీలిస్తే సగం కాలిన నోట్ల కట్టలను గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం అందులో ఉంది. మరోవైపు స్టోర్ రూమ్లో తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి నగదును ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. తమకు చెందిన నగదు దొరికింది అన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ డికే ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణల మీద అంతర్గత విచారణ జరిపేందుకు సీజేఐ సంజీవ్ ఖన్నా 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. దర్యాప్తు సమయంలో ఆయనకు ఎటువంటి న్యాయపరమైన పనులు అప్పగించవద్దని కూడా సీజేఐ ఆదేశించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికే ఉపాధ్యాయ నుంచి నివేదిక అందిన తర్వాత సీజేఐ ఈ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విషయంపై అంతర్గత విచారణను ప్రారంభించారని సుప్రీంకోర్టు పేర్కొంది. అదనంగా జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలి అనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. మార్చి 20న జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశానికి ముందే ప్రధాన న్యాయమూర్తి ఉపాధ్యాయ విచారణ ప్రారంభించారని స్పష్టం చేసింది. సీజేఐ 4 సీనియర్ న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం మార్చి 20న జస్టిస్ వర్మ బదిలీ ప్రతిపాదనను పరిశీలించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సహా కన్సల్టెంట్లకు లేఖలు పంపించారు. అయితే దర్యాప్తు తర్వాత కమిటీ న్యాయమూర్తిని నిర్దోషిగా నిర్ధారించవచ్చు లేదా న్యాయమూర్తిని రాజీనామా చేయమని కోరవచ్చు.